హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. మాది ఈరోజు 16th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. మార్నింగ్ ఇంట్లో పూజ చేసేసుకొని సింహాచలం గుడికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. ప్రశాంతంగా దేవుణ్ణి దర్శనం చేసుకుని ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. సింహాచలంలో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రిషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. సమ్మర్ కదండి, ఎండ టూ మచ్గా ఉంది. మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. రిషికొండ వచ్చేసరికి 12 o'clock దాటింది. ఇక్కడ కూడా రష్ ఎక్కువ లేదు. ప్రశాంతంగా దర్శనం చేసుకుని మా గోత్రనామాలతో పూజ చేయించుకున్నాము. పంతులు గారి బ్లెస్సింగ్స్ తీసుకొని కొద్దిసేపు రిషికొండ టెంపుల్లో గడిపి అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరాము. ఇస్కాన్ టెంపుల్ రీచ్ అయ్యేసరికి 12:30 అయిందండి. ఇక్కడ మధ్యాహ్న హారతి ఉంటుంది. రకరకాల హారతులు ఇస్తారు స్వామివారికి. ఆ హారతులన్నీ తిలకించి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుని కొద్దిసేపు ఆ టెంపుల్లో ఉండి అక్కడి నుంచి లంచ్ కోసం అని చెప్పి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా లేదు కదండి, చాలా ఆకలిగా ఉంది. మేమైతే వెజ్ తిందామని డిసైడ్ అయ్యాము. మంచి థాలీ దొరికే ప్లేస్కి వెళదాం అనుకున్నాం. మేఘాలయలో థాలీ చాలా బాగుంటుంది. సో అక్కడికి వచ్చేసాం. చూస్తున్నారు కదా మా వెజ్ థాలీ, రకరకాల కర్రీస్, సూపర్గా ఉంది థాలీ అయితే. ఫైనల్గా లంచ్ ఫినిష్ చేసేసుకుని ఐస్ క్రీమ్ కూడా తినేసి హ్యాపీగా 3 o'clock కల్లా ఇంటికి రీచ్ అయిపోయాం. ఇంకా ఈవినింగ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నాం. ఈవినింగ్ అయితే మేము ఇంట్లోనే కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నాము. ఎప్పుడు కూడా మా స్పెషల్ డేస్లో ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మాత్రమే ఉండేలా చూసుకుంటామండి. సో దానికోసం అని చెప్పి ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటాము. ఈ ఇయర్ అయితే ఇంట్లోనే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మా పిల్లలు మేము మాత్రమే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. డిన్నర్ చాలా సింపుల్గా ప్లాన్ చేసామండి. చాలా తక్కువ వెరైటీస్తో ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. చూసారు కదండి మా సెలబ్రేషన్స్. మీరు కూడా మనసారా బ్లెస్ చేయండి. హ్యాపీగా ఉండాలి అని, మా పిల్లలు మంచి విద్యాబుద్ధులతో పేరు ప్రఖ్యాతులతో ఉండాలి అని ఆశీర్వదించండి. నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.